దావోస్ నుంచి నేరుగా లండన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు కొనసాగనున్న పర్యటన. ప్రాజెక్టుల పేరిట ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్న మంత్రులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో రివ్యూ. పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్. ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్న బీజేపీ అగ్రనేత అమిత్ షా. హామీలు అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న కేటీఆర్. శ్రీశైలంను కృష్ణా బోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు నష్టమన్న హరీష్ రావు. కరీంనగర్లో ఆలయాన్ని శుద్ధి చేసిన స్థానిక ఎంపీ బండి సంజయ్. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు అందరూ తరలి రావాలని బండి పిలుపు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం. తెచ్చిన పెట్టుబడుల లెక్కలు చెప్పాలని డిమాండ్. డిజిటల్ రంగంలో దేశాభివృద్ధికి ఇన్నోవేషన్ లే కారణమన్న కేంద్ర మంత్రి. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామన్న ధర్మేంద్ర ప్రధాన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. ఓడిన వారిని కార్యక్రమాలకు పిలుస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి ఫైర్. హైదరాబాద్ లో పలుచోట్ల డ్రగ్ కంట్రోల్ అధికారుల ముమ్మర తనిఖీలు. అక్రమంగా మెడికల్ షాపులకు మందులు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్. కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠా అరెస్ట్. ₹1 కోటి విలువైన హెరాయిన్, ఎండీఎం స్వాధీనం చేసుకున్న పోలీస్. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం అంబేద్కర్. దళితులంటే చంద్రబాబుకు నచ్చదన్న జగన్. వైసీపీ పాలనలో కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చిందా? వైసీపీ సర్కార్ ఇంటికెళ్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరణ. రేపు ప్రమాణం చేయనున్న వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన కుల గణన ప్రక్రియ. సర్వే కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిన సర్కార్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి. జగన్ ప్రభుత్వ బెదిరింపుల వల్లే గుండె ఆగిందంటూ ఆందోళనలు. బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర కారులో 2 కోట్లు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేసిన పోలీసులు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు శరవేగంగా ఏర్పాట్లు. అబ్బరపరుస్తున్న బాలరాముడి దివ్య రూపం. 22న ప్రజలందరూ ఇళ్లలో జ్యోతులు వెలిగించాలి. షోలాపూర్లో ఇళ్ల ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ భావోద్వేగం. కేంద్రంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయం. 5 సభ్యులతో ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు. రిపబ్లిక్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కీలక నిర్ణయం. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాకపోకల నిషేధం. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. 10 మంది నిందితులను రేపటిలోగా లొంగిపోవాలని ఆదేశం. ప్రపంచంలో ఎత్తైన రామాలయ నిర్మాణం. ఆస్ట్రేలియాలో చేపట్టిన శ్రీరామ్ వేదిక్ అండ్ కల్చరల్ ట్రస్ట్. వలసదారులకు 5 ఏళ్లకు పౌరసత్వం ఇవ్వనున్న జర్మనీ. పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వంలో కొత్త సంస్కరణలు. జాబిల్లిపై ల్యాండ్ అయిన జపాన్ లూనర్ ల్యాండర్. సేఫ్ గా ల్యాండ్ అయిన 5వ దేశంగా ఘనత. 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీ, ముంబై వేదికగా పోటీలు.